శారదా స్తవరాజం 26వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. అమర నదీ తరంగ సలిలార్చిత సస్యఫలాన్నపూర్ణ శ్రీ సుమహిత భారతావనియే సుస్థిర సుందర మాతృ ధాత్రిగా అమృతము కన్న తీయనగు ఆంధ్రమే మామక మాతృభాషగా రమణదలిర్ప విష్ణునుతి వ్రాయనే పుట్టువులిమ్ము భారతీ. తాత్పర్యం: తల్లి భారతి ఆకాశ గంగా జలములతో తడువబడినయు సస్యశ్యామలమై తృణకాష్ట జల సమృద్ధి కలిగినదై అన్నపూర్ణ అనిపించుకుని సకల సంపదలతో కూడికనిన భారతదేశమే నాకు జన్మ జన్మలలో జన్మభూమి కావలెను. అమృతము కన్నా తీయనైన ఆంధ్ర భాషయే నాకు మాతృభాష కావలెను. సొంపారగా విష్ణు కథలనే సత్కావ్యములుగా వ్రాయుటకే నాకు జన్మలను సంగుమా తల్లి అని శ్లోక భావము. శ్రీ శారదా స్తవరాజం 27వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ప్రచుర రసస్వరూపము నుపాసనముంబొనరించుచుండుటల్ రుచిరతమాక్షరాచ్చ పదరూపములన్ భజించుచుండుటల్ శుచిగ తపస్సమాధి నెదజొన్పుచు బాహ్యము విస్మరించుటల్ ఉచితమగున్ కవిన్ ఋషిగా నొప్పెసలార వచింప భారతీ. తాత్పర్యం: అంబా వాగీశ్వరి ప్రసిద్ధమైన రసస్వరూపమును ఉపాసనమునర్చుచుండుటయు మిక్కిలి ప్రకాశించు అక్షర పద రూపముల అంటే మోక్ష సాధనమును దీవించుచుండుటలు పరిశుద్ధ మనస్కతతో సమాధి స్థితిలో విలీనమయ్యుండుట బాహ్యమును మరిచి పారవస్యమును భజించుటలను ఋషిచర్యలు కలిగి యుండుట వలన కవిని ఋషిగా చెప్పుట సముచితమే కదా తల్లి అని ఈ శ్లోక భావము. శ్రీ శారదా స్తవరాజం 28వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. చదివినవాని బోలే గురు సాహసి నౌచు మహాకవిత్వ మింపొదవగా వ్రాయభూనితిని నోయన నాయన రాదుగాని త్వత్పద కమలాశ్రితుండ రసభావ పదార్థ మహత్కవిత్వ సంపదల నొసంగి ఏలవే కృపామతి జ్ఞానరతి సరస్వతీ. తాత్పర్యం: అమ్మా శారదాదేవి, నేనొక చదివిన వాని వలెనే గొప్ప సాహసము చేసి మహాకావ్య కవిత్వమును సొగసుగా వ్రాయబూనితిని. ఓయంటే నా ఎనరాదు గాని మహాకావ్యం వ్రాయుటలా? అయినను నేను నీ పాదకములను ఆశ్రయించిన వాడను. నాకు రసభావములతో కూడిన శబ్దార్థములతో నొప్పు మహాకవిత్వ సంపదలను వసంగి పరిపాలించు తల్లి కరుణామయి జ్ఞానమున విహరించు మాతా తల్లి అని ఈ శ్లోక భావము. శారదా స్తవరాజం 29వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ముందర నీకు మ్రొక్కి కలముంగయి భూనితి దాని జిహ్వపై అందము చిందగా పదములందు సువర్ణపుటందెలూని తద్ధిం ధిమితైతతోమనుచు దివ్య రసధ్వనులూర నాట్యమిం పొందగ చేయవే. తద్ధిమి ధిమితైతతోమనుచు దివ్య రసధ్వనులూర నాట్యమిం పొందగ జేయవే. సహృదయుల్ విభుదుల్ వినుతింప భారతీ. తద్ధిమిధిం తైతతోమనుచు దివ్య రసధ్వనులూర
నాట్యమిం పొందగజేయవే సహృదయుల్ విభుదుల్ వినుతింప భారతీ. తాత్పర్యం: సరస్వతీదేవి, నేను మొట్టమొదట నీకు నమస్కరించి కలమును హస్తమున దాల్చితిని. దాని నాలుకపై అందములు చిలుకుచూ పదములతో సువర్ణపు అందెలు దాల్చి తద్ధిమి ధిమి తైతతోం అను దివ్యములవు రసధ్వనులూరుచుండగా సహృదయులైన విద్వాంసులు మెచ్చునట్లు శిరమ్ములోపగా సొగసైన నాట్యమనర్చుమా అని ఈ శ్లోక భావం. శ్రీ శారదా స్తవరాజం 30వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ: సువిదిత కాంతి పుంజముల శుద్ధములై నవరత్న సంతతుల్ మివులన మూల్యమై రుచుల మెప్పగుచున్ సరిక్రొత్తలౌ నటుల్. సువిదిత కాంతి పుంజముల శుద్ధములై నవరత్న సంతతుల్ మివులన మూల్యమై రుచుల మెప్పగుచున్ సరిక్రొత్తలౌ నటుల్. నవరసధారలూరు కృతినాయకముల్ దగనిత్య నూత్నమై ఎవిరళ కాంతులీనగని యౌదల దాల్తురు వాణి భారతీ. నవరసధారలూరు కృతినాయకముల్ దగనిత్య నూత్నమై ఎవిరళ కాంతులీనగని యౌదల దాల్తురు వాణి భారతీ. తాత్పర్యం: శారదాంబ మిగుల ప్రసిద్ధముల కాంతి సమూహములచే పరిశుద్ధములైన నవరత్నముల సమూహములు ఎంతో అమూల్యములై ఎప్పటికప్పుడు తమ కాంతులతో ఎల్లరను మెప్పించుచు నిత్య నూత్నములైనట్లే నవరసధారల నూరజేయుచు కావ్యరాజములు నిత్యము నూతనములై తమ కాంతులను ఎంతగానో ప్రసరింపజేయుచు సరసులు సహృదయులు వాని నౌదల దాల్తురు గదా తల్లి అని ఈ శ్లోక భావము.